హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, పొద్దున్నే ఫుల్ టైర్డ్ వర్క్ నా ఫేస్లోనే కనిపిస్తూ ఉంటుంది. వర్క్ ప్రెషరు, ఫ్యామిలీ, పిల్లలు, ఇంట్లో పనులు అన్నీ బిజీ. అండ్ ఈ వీడియోలో మెయిన్గా నేను డిస్కస్ చేస్తున్నాను. స్వెటర్ వేసుకున్నాను ఎందుకు అనుకుంటారా? బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చలి ఎట్లుందో. ఫుల్ చలి అసలు తట్టుకునే కావట్లేదు. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10 PM అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మేము సేమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాము, సేమ్ టూల్స్ మీద వర్క్ చేస్తున్నాము. బట్ ఇంటర్వ్యూ వచ్చేపాటికి క్లియర్ చేయలేకపోతున్నాము. వర్క్ అయితే చేస్తున్నాము, ఇంటర్వ్యూ వచ్చేపాటికి క్లియర్ చేయలేకపోతున్నామని అందరి డౌటు. ఏంటంటే, మనం వర్క్‌లోకి వచ్చేపాటికి పర్టిక్యులర్ టూల్స్, పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాము. సో, ఈజీగా వర్క్‌లో సక్సెస్ అవుతాం. బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వచ్చేపాటికి ఏంటంటే, ఇంటర్వ్యూలో ఒక టూలే, ఒక ప్రాసెసే అడగరు. చాలా కవర్ చేసుకుంటారు. చాలా టూల్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ డెవాప్స్ గురించే తీసుకోండి. డెవాప్స్‌లో ఇప్పుడు మనం వర్క్ కల్చర్‌లోకి వచ్చేపాటికి ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఎట్లుంటుందంటే, గిట్ రిపోజిటరీలో కోడ్ ఉంటుంది. మనం అందులో పుల్ చేసుకుంటాం, పుష్ చేసుకుంటాం, మోడిఫికేషన్స్ చేస్తాం, మళ్ళీ కమిట్ చేస్తాము, మళ్ళీ మెర్జ్ చేసుకుంటాము. ఇలా చేసుకుని తర్వాత ఆ కోడ్‌లో ఉన్నదాన్ని పర్టిక్యులర్ టూల్స్ లైక్ గిట్‌హబ్ యాక్షన్స్ కావచ్చు, సీఐసీడీ ప్రాసెస్ కావచ్చు, యూజింగ్ కుబర్నెటీస్ కావచ్చు, సెటప్ చేసుకొని డిప్లాయ్‌మెంట్ చేసుకుంటాం. పర్టిక్యులర్ అప్లికేషన్ సర్వర్‌లో కానీ, ఎక్కడన్నా గానీ. సో, అప్పుడు ఈజీగా అనిపిస్తుంది. మనకేం డిఫికల్ట్ అనిపియదు. ఇదొక ప్రాసెస్ మనం నేర్చుకోవడానికి వితిన్ 1 డే చాలు, ఆర్ 2 డేస్ చాలు ఎవరికైనా గానీ. బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వచ్చేపాటికి ఈ 3, ఈ 4 నేను చెప్పినవి మాత్రమే అడగరు కదా! గిట్ గురించి అడుగుతారు. గిట్ అంటే వర్షన్ కంట్రోల్. నాట్ ఓన్లీ గిట్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అది కవర్ చేస్తారు. మళ్ళీ తర్వాత డెవాప్స్ అంటే ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారు. సీఐసీడీ ప్రాసెస్ నుండి డిప్లాయ్‌మెంట్ వరకు ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ అన్ని టూల్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రాఫానా కావచ్చు, టెరాఫార్మ్ కావచ్చు, క్యూబర్నెటీస్ కావచ్చు, డాకర్, యాన్సిబుల్, చెఫ్, పప్పెట్, ప్రమోంథెసిస్, గ్రాఫానా ఇలా అన్నీ ఇంక్లూడ్ చేస్తారు కదా! సీఐసీడీ టూల్స్ కావచ్చు, నెక్సస్, టామ్‌క్యాట్, అపాచే టామ్‌క్యాట్, వెబ్ సర్వర్స్, అపాచే హెచ్‌టిటిపిడి, జేబాస్, వైల్డ్‌ఫ్లై, టామ్‌క్యాట్, తర్వాత వెబ్ స్పియర్, వెబ్ లాజిక్ సర్వర్ ఇలా అన్నిటి గురించి ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే మన మైండ్ స్ట్రక్ అయిపోతుంది. మోరోవర్ ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది కొంతమందికి. ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు బాగా క్లియర్‌గా ఉంటారు. బట్ అది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వచ్చేపాటికి కొంచెం ఇంటర్వ్యూ ఫియర్ లాగుంటరు. కొంతమంది మర్చిపోతుంటారు సడెన్‌గా. కొంతమంది ఇంటర్వ్యూ అయిపోయాక ఓహ్! షిట్, ఇది మనకు ఆన్సర్ తెలుసు కదా! అయ్యో! అప్పుడు చెప్పలేకపోయినానే అని కొంతమంది గిల్టీ ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలంటే ఏదైనా ఇప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అనుకోండి. జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇంటర్నల్‌గా కానీ, ఔట్ సైడ్ గానీ చూసే ముందు సపోజ్ మనం చేస్తున్న వర్క్‌కి రిలేటెడ్ ఇంకొంచెం మనం ఇంతకుముందు ఇప్పుడు చేస్తున్న దానికి కొంచెం వెనక, కొంచెం ముందు, కొంచెం అటు, కొంచెం ఇటు ఒక 4 సైడ్స్ ఒక రౌండ్‌లాగా మనమే బౌండరీ గీసుకొని అప్పుడు ప్రిపేర్ అయ్యామనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు ఒక ఫ్లో వస్తుంది. ఇంటర్వ్యూయర్‌కి కూడా మనం క్లియర్‌గా చెప్పగలం. ఏంటంటే, మోర్ ఓవర్ ఇంటర్వ్యూని చూసి ఏ క్వెషన్స్ అడుగుతారో, ఏం అడుగుతారో ఆ టెన్షన్‌లో మీకు తెలిసిన ఆన్సర్స్ కూడా కొంతమంది చెప్పలేకపోతారు. సో, బెటర్ ప్రాసెస్ ఏంటంటే, కూల్‌గుండండి ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు. ఏం కాదు, ఐ విల్ ఆన్సర్, ఐ విల్ క్లియర్ ఇట్ అన్న పర్స్పెక్టివ్‌లో ఉన్నారనుకోండి, ఈజీగా క్లియర్ చేస్తారు. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేం అడుగుతున్నారో క్లియర్‌గా వినండి. మీకు తెలీదా? ఐ నో ప్రీవియస్‌లీ ఐ వర్క్డ్, ఆర్ ఐ నో దట్, బట్ ఆర్ ఐ విల్ లెర్న్, ఐ విల్ లుక్ ఆన్ ఇట్ అని చెప్పేసి మీకు తెలిసిందాన్ని ఎలాబొరేట్ చేయండి. ఇప్పుడు డెవాప్స్‌లో అనుకోండి, సపోజ్ వాళ్ళు ఆహ్, క్యూబర్నెటీస్ గురించి అడిగారనుకోండి. క్యూబర్నెటీస్ అదొక ఓషన్ లాగా. నోడ్స్ ఉంటాయి, క్లస్టర్స్ ఉంటాయి, క్యూబ్‌సిటిఎల్ ఫంక్షనాలిటీ ఉంటుంది, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఇవన్నీ ఉంటాయి కదా! ఏ మీరెలా ఫస్ట్ మీకు తెలిసింది ఎలాబొరేట్ చేయండి. మధ్యలో వాళ్ళు అడిగినప్పుడు ఇంకొంచెం యాడ్ చేసి నాకు ఇంతవరకు తెలుసు, ఇంకేదైనా మిస్ అయింటే లెట్ మీ నో, కంపేర్ టు మై నాలెడ్జ్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ మోర్ స్కిల్స్ లెట్ మీ నో అనేసి చెప్పండి. మీకు తెలిసింది మీరు ఎలాబొరేట్ చేసి మిగిలిన వాళ్ళేమన్నా ఉంటే చెప్తారు, లేదా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వచ్చుంటే ఓకే, గుడ్ అంటారు.
అలా ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అవ్వకండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఒక ఒక 3, 4 డేస్ బాగా మైండ్ కూల్‌గా ఆలోచించి మన రోల్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చెయ్యాలి? మనం ఏం నేర్చుకున్నాం? దేనికోసం షిఫ్ట్ అవుతున్నాం? అని ఈ 4, 5 పాయింట్స్ మైండ్‌లో పెట్టుకున్నారనుకోండి. అది చెప్పినట్టు ముందు కొంచెం ఆహ్, వె కొంచెం ఇటుపక్క, కొంచెం అటుపక్క దీనికి ఎక్స్‌టెండెడ్. వెనకాల ఏముంది? ముందేముంది మనం చేస్తున్న వర్క్‌కి. అది కొంచెం యాడ్ చేసుకొని కొంచెం తరోగా ప్రిపేర్ అయ్యి మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మేము ఈ టూల్స్ వాడాము, ఇలా ఇలా వాడాము, ఇలా ఇలా ప్రాసెస్ ఉంటుంది. నా రోల్ ఇందులో ఇదుంది. నేను ఇలా చేశాను అని క్లియర్‌గా ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తారు కదా! అప్పుడే 50% వాడికి క్లియర్ కట్ ఐడియా వచ్చేయాలి మీ గురించి. ఓహ్! మనం హైర్ చేసుకున్న ప్రొఫైల్‌కి వీళ్ళు సూట్ అవుతారా లేదా అనేసి తను మిమ్మల్ని క్వెషన్ అడగక ముందే మీరు ఒక 50% క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయాలి వాళ్ళకు. లైక్ ఇది ఇలా చేయాలి, ఇలా చేస్తున్నాను అన్నట్టు క్లియర్ కట్‌గా ఈ ప్రాజెక్ట్స్ చేశాను. ఇది నా రోలు. నేను ఇంతవరకు చేశాను. నాకు ఇది కూడా తెలుసు. బట్ నాకిచ్చిన రోల్‌కి నేను ఇదే చేశాను. నేను ఇవి చేయడానికి కూడా నాకు కేపబిలిటీ ఉంది. నా స్కిల్ సెట్ ఉంది. అండ్ ఫర్దర్‌గా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ నా స్ట్రెంగ్త్స్ వచ్చేసి నేను క్లౌడ్‌లో డిప్లాయ్‌మెంట్ చేసున్నాను. ఇంకా మోర్ ఓవర్ ఏం చెప్పాలంటే పాజిటివ్ లెర్నర్ లైక్ క్విక్ లెర్నర్. ఏదైనా గానీ పాజిటివ్ వేలో తీసుకుంటాను. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటాను. అప్పటికప్పటికు యాస్ పర్ ఇండస్ట్రీ లెవెల్ మ్యాచింగ్స్‌తో నా స్కిల్స్ సెట్ చేసుకుంటాను అనేసి చెప్తా ఉండాల. ఇంకా ఏదో అలా అలా పాజిటివ్‌గానే ఉండాలి గానీ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూలో ఎట్లుంటామంటే ఇట్లా ఏదో బ్లాంక్ ఫేస్ యేసుకొని ఉండి భయపడగూడదు. ఎందుకు భయపడతావు చెప్పు? నీకున్నదాన్ని నువ్వు ఎలాబొరేట్ జేసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ ఎవ్వరు కూడా 360 డిగ్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ అందరికీ తెలీవండి. మీకున్న నాలెడ్జ్ నాకుండదు, నాకున్న నాలెడ్జ్ ఇంకొకరికుండదు. ఎవ్వరికీ గూడా అన్నీ ఏవి తెలిసుండవు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు స్ట్రాంగ్ ఉంటారు. ఏరియా ఇన్ ద సెన్స్ ఒక్కొక్క టెక్నికల్ స్కిల్‌లో ఒక్కొక్కరు స్ట్రాంగ్ ఉంటారు. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్‌లో వర్క్ జేస్తున్నారనుకోండి. మీకు వచ్చినంత క్విక్‌గా సొల్యూషన్ ఇంకొకరికి వచ్చుండదు. అట్లనేసి మీరు టాలెంట్ వాళ్ళు వీక్ అని గాదు. వాళ్ళ టాలెంట్ మీరు వీక్ అని గాదు. పర్స్పెక్టివ్ అండర్‌స్టాండ్ చేసుకునే విధానం ఒక్కొక్కసారి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. ఒక్కోసారి దొరకకపోవచ్చు. అలా ఉంటుంది. సో, మెయిన్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. క్లియర్ కట్‌గా ఉండాలి. క్లారిటీతో ఉండాలి. కాన్ఫిడెన్స్‌తో ఉండాలి ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళే ముందు. సో, ఇది ఇంకేమైనా నాకు ఫర్దర్‌గా చెప్పాలనుకుంటే చెప్తాను. మోరోవర్ షార్ట్స్‌లో 3 మినిట్స్ వరకే ఉంటుంది కదా! లాంగ్ వీడియోస్ అప్‌డేట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. షార్ట్ వీడియోస్‌లో సగం సగం చూస్తే ఏమొస్తుంది చెప్పండి. సో, ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ లైక్ ఇట్. సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. ఇలాగే ఫర్దర్ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్సే చెప్తాను. ఎందుకంటే నేను ఆ లెవెల్‌లో ఆ సిట్యుయేషన్ నుండి వచ్చాను గాబట్టి, రియాలిటీ ఎట్లుంటుందో నాకు తెలుసు గాబట్టి, నేను మీ ముందుకొస్తున్నా. అట్‌లీస్ట్ ఎంతో కొంత కొందరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఇవి చేస్తున్నాను. ఓవర్‌కమ్ చేస్తా కొంతమంది ఇది విన్నప్పుడు ఓహ్! నేను గూడా ఇలానే కదా! అని ఆ నెగటివిటీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి కొంచెం పాజిటివ్ స్ట్రెంగ్త్‌తో ముందుకెళ్ళడానికి యూజ్ అవుతాయి కదా! మోటివేషన్ లాగుంటుంది కదా! అన్నట్టు చెప్తున్నా. జ ఎ ఎం మొ ఇంకొకటేంటంటే అసలు భయపడకూడదు. ఏ దానికైనా సరే తప్పు చేయకుండా మీరెందుకండి భయపడతారు? ఇంటర్వ్యూ చేయడం ఏమన్నా పెద్ద తప్పా? ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం పెద్ద తప్పా చెప్పండి? స్ట్రాంగ్‌గా ఎళ్ళండి. మీకున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి చెప్పండి. మీరు ఏ దాని మీద వర్క్ చేసారో క్లియర్ కట్‌గా ఉండండి. క్లారిటీగా చెప్పండి. ఏదన్నా తెలీదనుకో ఐ విల్ గెట్ బ్యాక్ లైక్ ఐ విల్ లెర్న్ అని చెప్పండి. అంతే. ప్రతి ఒక్కటి తెలుసుంటే ఇంకెందుకు ఏదో ఒక పొజిషన్‌లో స్ట్రక్ అయిపోతాం. సీఈఓనో లేకుంటే ఇంకేదో ఏ పొజిషన్‌కో మనమే కంపెనీ పెట్టుకోము. కాబట్టి ఏది ఎవరికీ తెలీదు. అట్లని కంపెనీ పెట్టినోళ్ళు అందరికీ అన్నీ తెలుసని కాదు. జస్ట్ చెప్తున్నా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. సో, బీ కాన్ఫిడెన్స్ అని ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అది లేకపోతే చాలా కష్టం. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకొని, మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ మీద హోప్‌తో మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. డెఫినిట్‌గా క్లియర్ అవుతారు. ఇంకొకటి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్లియర్ అవ్వాలని లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు ఒక లెసన్ లాగా అయితుంది. మీరేదైనా మిస్టేక్స్ వాళ్ళు అడిగిన క్వెషన్స్ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ గూగుల్ చేసుకోవచ్చు. అదొక పాయింట్. ఆహ్, తెలుస్తుంది మనకు. ఓహ్! ఏ క్వెషన్ అడుగుతారు? ఎలా అడుగుతారు? వాళ్ళెలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మనం కొంచెం ఫస్ట్ ఒక 1 రౌండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యామనుకోండి తెలిసిపోతుంది అప్పుడే. ఎట్లుంటుంది? మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? వాళ్ళు ఏ క్వెషన్స్ అడుగుతున్నారు? ఇన్ డెప్త్‌గా అడుగుతున్నారా? బేసిక్స్ అడుగుతున్నారా? అడ్వాన్స్‌డ్‌గా అడుగుతున్నారా? లేకుంటే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో అడుగుతున్నారా? అన్నట్టు మనకొక ఐడియా వస్తుంది గదా! సో, సెకండ్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతాం. మనకు గూడా అంత ఫియర్ అనిపించదు. ఫస్ట్ రౌండ్‌కున్నంత ఫియర్ సెకండ్ రౌండ్‌కుండదు. ఓహ్! ఇంతేనా అన్నట్టు ఇంకొంచెం కాన్ఫిడెంట్ అయ్యి క్లియర్ చేసేస్తాం. అలా ఉంటుంది. సో, మెయిన్ కాన్ఫిడెన్స్ ఉండాలి. క్లారిటీ ఉండాలి.
మీ మీద మీకు ట్రస్ట్ ఉండాలి. పాజిటివ్ నేచర్ ఉండాలి. అప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా మనం క్రాక్ చేయగలుగుతాం. స్కిల్స్ ఉంటే ఎవ్వరు భయపడాల్సిన పని లేదండి. అది నా సజెషన్. ప్లీజ్ డూ సపోర్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ.